హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ఈరోజు ఒక స్పెషల్ డే ఏంటంటే పాస్టర్స్ డే. మనకు కూడా మంచిగా గౌరవించుకోవడం చాలా మంచిది సేవకుల్ని. హల్లెలూయా. మరి ఎవరైతే సేవకుల్ని గౌరవిస్తారో, ఎవరైతే సేవకుల్ని ప్రేమిస్తారో, ఎవరైతే సేవకుల్ని సన్మానిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో కూడా ఏముందంటే, మీ పైన మాదిరిగా ఉన్నటువంటి సేవకులు మీరు సన్మానించండి అనే మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ మాట మనం హెబ్రీ పత్రికలో చూస్తే కనుక చివరి అధ్యాయంలో 17వ వచనంలో మాట ఉంది. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. నిజంగా మరి నాయకత్వం అనేది చాలా బాధ్యతతో కూడుకున్నది. నాయకత్వం అనేది చాలా బాధ్యత. ఏంటి బాధ్యత అంటే, మేము కూడా దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించవలసినటువంటి ఈ సేవను మేము చేస్తున్నప్పుడు మరి ఈ హెబ్రీ పత్రికలో చెప్పబడినట్టుగా మరి మేము దుఃఖముతో ఆ పని చేయకూడనట్లు, సేవకుడు ఎప్పుడు కూడా దుఃఖముతో సేవ చేయకూడదు. ఎలా చేయాలి? మరి దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. సేవకుడు దుఃఖంతో సేవ చేస్తే, సేవకుడు బాధగా సేవ చేస్తే అది సంఘానికి నిష్ప్రయోజనం, ఒక విశ్వాసకి నిష్ప్రయోజనం. కనుక నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. మరి ఎప్పుడు సేవకుడు సంతోషిస్తాడంటే, సంఘము మాట విన్నప్పుడు, సంఘము సేవకుని యొక్క మాటకు లోబడినప్పుడు ఒక సేవకుడు సంతోషిస్తాడు. కనుక మరి మేము దుఃఖంతో పని చేయకుండానట్లు, మేము సంతోషంతో పని చేయనట్లు ఏం చేయాలి? మనం వారి మాట విని వారికి లోబడాలి. మరి మేమెవరికి లోబడాలి? దేవునికి కదా. మేమెవరికి లోబడాలి? దేవునికి. మరి మీరు సేవకునికి. అట్లా మనం ఒక చక్కని క్రమశిక్షణతో ఈ క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళాలి. మరి ఈరోజు మనం చదువుకున్న ఈ మాట కూడా దీనికి ప్యారలల్గా, ఈ మాటకి ప్యారలల్గా మనం ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకున్నాం. ఏంటి అదంటే, మళ్ళా మార్కు సువార్తలకు వచ్చేసి 10:45 చదవండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణము ఇచ్చుటకు వచ్చాను. చాలండి. ఇక్కడ మేమంతా సేవకులం అయితే, మేమైతే సంఘానికి కాపరులం అయితే, మన యేసుక్రీస్తున్నారే ఆయన ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి అయిన మేము కాపరులమే, ఆయన ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి యొక్క సేవ, ఆయన పరిచర్యను ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సేవను మనం గుర్తు చేసుకుంటే, మనం సంఘములో మన కొరకు పనిచేస్తున్న సేవకుల కొరకు మనము బాధ్యతగాను ప్రార్థనాపూర్వకంగాను మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ఈ సమయంలో
ఈ మాట ఒకసారి మనం ఆలోచించినప్పుడు, మనిషి కుమారుడు ఎందుకు వచ్చారు ఈ లోకంలో కంటే, ఆయన పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను అనెను. చాలండి, ఇక్కడ మనం యేసుక్రీస్తు యొక్క సేవ, ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు యొక్క సేవ, మరి ఏ విధంగా ఆయన సేవ పరిచర్య చేశారు ఈ లోకంలో అని మనం ఆలోచన చేస్తే 4 మాటలు ఉన్నాయి. ఆ 4 మాటలు కూడా నేను మీకు వివరించాలని ఇష్టపడుతున్నా. 4 మాటలు ఏంటంటే, మొదటి మాట, ఆయన లోకానికి ఎందుకు వచ్చారు అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట చదవం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు అనెను. ఇక్కడ చాలు. మరి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి కారణం, లేకపోతే ఆయన ఎలా వచ్చారు అంటే, యేసు అనే పేరున ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు అంటే రక్షకుడు అని అర్థం. మొదటి మాట, రక్షకునిగా వచ్చాడు ఆయన. మరి ఆయన పేరే యేసు కదండి, ఆయన పేరే యేసు. మరి యేసు అంటే రక్షకుడు అని అర్థం. చూడండి, తన ప్రజలను వారి ఎందుకు వచ్చారు ఆయన 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 పరిచర్య ఏంటి, ఆయన సేవ ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, ఏమండి, తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును గనక, ఇక్కడ ఆయన సేవ కనబడుతుంది. యేసుక్రీస్తు యొక్క సేవ ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయన పని కనపడుతుంది అక్కడ. ఆ పని ఏంటంటే, తన ప్రజలను పాపముల నుండి రక్షించాలి అనేది ఒక పనిగా పెట్టుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. దాని కొరకే సేవ చేశాడు ఆయన. హల్లెలూయా. దీనిలో మనం కొంచెం యెషయా గ్రంథంలోకి వెళ్తే కనుక చూడండి, 61వ అధ్యాయంలో కొంచెం విపులంగా ఉంటుంది. ఇంకా ఆయన సేవలో, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారికి. చూడండి, ఈ సేవలో, ఆయన సేవలో ఉన్నటువంటి కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. దీనులకు సువార్త ప్రకటించుటకు. ఇక్కడ చూడండి, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట యేసుక్రీస్తు యొక్క సేవను గురించి వ్రాయబడినటువంటి మాట ఇది. దేవుడు ఆయన ఎందుకు పంపించాడు ఈ లోకంలోకి అని అంటే, ఇక్కడ చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి అవన్నీ కూడా. మరి చూడండి, ఈ లోకంలో మనం దీనులుగా ఉన్నాము, నలిగిన హృదయము గలవారిగా ఉన్నాము. మరి పాపమనే చెరలో మనం బంధించబడి ఉన్నాం. అలాగే మరి దుఃఖాక్రాంతులుగా ఉన్నాము. అలాగే మరి
బూడిద. బూడిద అంటే అది కూడా దుఃఖానికి మరొక పదమే, బూడిద. అలాగే భారభరితమైన ఆత్మ. ఇవన్నీ కూడా మనుషులు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఆ జీవితం ఇవన్నిటితో కూడి ఉన్నదన్నమాట. మనుషులు ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా సరే సమాధానం కనబడతలా. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మన ఇంట్లో ఒకప్పుడు ఏమీ లేదు, ఒకప్పుడు సంతోషంగా ఉన్నాం. ఇవాళ అన్నీ వచ్చినాయి, కానీ ఏం పోయిందంటే సంతోషం పోయింది. ఒకప్పుడు ఇంట్లో ఏమీ లేదు, డబ్బు లేదు, బంగారం లేదు, ఏమీ లేదు, కానీ సంతోషంగా ఉన్నారు ప్రజలు. కారణం ఏంటంటే మరి మనుషులు విలువైన దాన్ని వదిలేసి విలువ లేని వాటి కోసం పరిగెత్తున్నారు. విలువైనది ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము. ఇవి కుటుంబాల్లో చాలా విలువైనవి. అందుకని పూర్వం ఒక మాట చెప్పారంటే ఆ మాట మీద నిలబడేవాళ్ళు. మాటే చాలు. ఇవాళ మాట కాదు, నోటు రాసినా సరే నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటున్నారు. అంటే మాటకే విలువ లేదు, నోటుకు కూడా విలువ లేదు. అటువంటి పరిస్థితిలోకి మనం రోజు రోజుకి ఏమైపోతున్నాం? ఆ మాటకి ఇచ్చిన విలువ, లేకపోతే ఆ మనిషికి ఉన్న విలువ, వీటిలో నుండి విలువ లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు మనిషి. విలువ లేని వారిగా. కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే విలువ లేని మనలను ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆయన మనల్ని విలువైన వారిగా దేవుడు చేశాడు. ఒకప్పుడు ఒకవేళ మన జీవితాల్లో ఏమండి శాంతి, సమాధానం, సంతోషం, ఏమండి రక్షణ, ఆనందం ఇవన్నీ ఒకప్పుడు లేవు, కానీ ఇప్పుడు అవన్నీ దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఎలా ఇచ్చాడు అంటే రక్షణ ద్వారా అవన్నీ కూడా దేవుడు మనకి కలుగజేశాడు, ఇచ్చాడు. వాటన్నిటిలో కూడా మనం జీవించాలని దేవుడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పేరేంటి? యేసు. యేసు అనగా రక్షకుడు. మరి చూడండి, యేసు ప్రభు వారు చిన్న వయసులో దేవాలయంలోకి వెళ్ళారు. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనంలో ఉంది. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మరి ఆ సుమియోను ఏమన్నాడు చూడండి. సుమియోను గురించి, నాథా నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూశాను. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. సమాధానము ఉందా? సమాధానము మనుషులకి ఏమిటి? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. సమాధానము. అలాగే అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. చూడండి, ఆ మత్తయి సువార్తలు కనబడిద్ది. మత్తయి సువార్తలు ఏముంటుందంటే జబూలూను, నఫ్తాలి దేశములు, అన్యజనులు నివసించు ప్రాంతములన్నీ కూడా చూడండి 4వ అధ్యాయంలో 16వ వచనం 4:16లో నజరేతు విడిచి జబూలూను, నఫ్తాలియను దేశముల ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. చూడండి, ఇక్కడ చూడండి, జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చొని ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చాలా మంచి మాటలు ఉన్నాయి. ఆయన ఈ లోకానికి ఏమండి రక్షణలో ఇవన్నీ ఉన్నాయి. ఏమున్నాయి రక్షణలో? సమాధానం ఉంది, ఏమండి వెలుగు ఉంది, అలాగే మహిమ, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమ, అలాగే నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా
చూస్తుతిని. అంటే యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చాడు అంటే ఆ రక్షకుడిని ఎప్పుడైతే మనము ప్రభువుగా రక్షకుడిగా స్వీకరిస్తున్నామో మనకేమిస్తున్నాడు దేవుడు? వెలుగునిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. ఏమంటే ఆయన మహిమను మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మాట ఉంది ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. ఆయన పేరు ఎంత మహిమ గలదండి. ఆ పేరు మనకి ఇచ్చేసాడంట దేవుడు, హల్లెలూయా. ఆ పేరు ఇచ్చేసాడు. మనల్ని ఏమంటారు బయట చెప్పండి? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే క్రీస్తు బిడ్డలు, క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారు, క్రీస్తును వెంబడించేవారు. అందుకని క్రైస్తవులు అన్నారు. ఆయన పేరే మనకి ఇచ్చేశాడు. మహిమ గల నామం కదా, గొప్ప నామం కదా. ఏమండి, అన్ని నామాల కన్నా పైనామం కదా. ఆయన పేరు మనకి ఇచ్చేసాడు. మనల్ని ఇప్పుడు ఏమన్నారంటే క్రైస్తవులు అంటున్నారు, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంతియొకయ కదండి. అంతియొకయలో మొట్టమొదట ప్రభువుని విశ్వసించిన వారిని ఏమన్నారు? క్రైస్తవులు అన్నారు. అది అపోస్తలుల కార్యాల గ్రంథాల్లో కనపడిద్ది మనకి, హల్లెలూయా. ఇప్పుడు మనం యెహోవా తమకు దేవునిగా గల జనులు ధన్యులు. మనం ఆ పేరును బట్టి మనం సంతోషపడాలి, ఆ పేరును బట్టి ఆనందించాలి మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకో తెలుసా? ఈ నామము అన్ని నామాల కన్నా పైనామం. అబ్బా, క్రైస్తవులము, హల్లెలూయా. ఆయన అన్ని నామాల కంటే కూడా పైనామం కలిగిన వాడు. ఆయన బిడ్డలం మనం ఇంకెంత గొప్పగా చెప్పుకోవాలి. ఆ రక్షణ దేవుడు మనకిచ్చాడు. ఆయన రక్షకునిగా దిగొచ్చాడు ఈ లోకంలోకి, హల్లెలూయా. ఆయన సేవ పరిచర్య అంతా కూడా రక్షకుడిగా ఆయన ఏమిచ్చాడో మనం చూసాం. ఇక రెండవదిగా మనం చూస్తే ఆయన గొర్రె పిల్లగా దిగొచ్చాడు. ఆయన సేవ, ఆయన పరిచర్య చేయడానికి ఆయన ఎలా వచ్చాడు అంటే గొర్రె పిల్లగా వచ్చాడు. ఏమండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది మనకి. మరునాడు మరలా యోహానును తన శిష్యులలో అతడు నడుచుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలా వచ్చాడు? దేవుని గొర్రె పిల్లగా దిగొచ్చాడు. ఆయన దేవుని గొర్రె పిల్లగా దిగొచ్చాడు. మరి ఆదాము అవ్వ కొరకు వధించబడిన గొర్రె పిల్ల ఏం చేశాడు దేవుడు? ఆయన ఒక గొర్రె పిల్లను వధించి, ఏమండి, దాని చర్మమును వారికి వస్త్రములుగా తయారు చేసి వారి దిగంబరత్వాన్ని కప్పాడు దేవుడు. నిజంగా ప్రియ దేవులారా, ఆదిలోనే వధించబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తే. మరి ఇస్సాకునకు ప్రతిగా బలి అయిన గొర్రెపిల్ల యేసుక్రీస్తే. ఆ గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు ధన్యులు. ఆ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెల్లగా చేసుకున్న వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము మన ప్రతి పాపము నుండి ఏం చేస్తాం? మనలను పవిత్రులుగా చేయను. అందుకే ప్రభు ఒక గొర్రె పిల్లగా ఆయన సిలువలో ఆయన వధించబడ్డాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఇక ఆ తర్వాత ఇశ్రాయేలు సమాజంలో, ఇశ్రాయేలు దేవాలయంలో ఇక గొర్రె పిల్లలను వధించడం అనేది ఆగిపోయిందండి. యేసు ప్రభు తర్వాత ఆగిపోయింది, ఇక లేదు. యేసు ప్రభు వారి కంటే ముందు, అంటే ఆయన శిలువ మరణం కంటే ముందు చాలా గొర్రె పిల్లలను వధించేవాళ్ళు. దేవాలయాన్ని తీసుకొచ్చి దేవాలయంలో వధించేవాళ్ళు. దేవాలయంలో ఆ రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు. కానీ యేసు ప్రభు మరణం తర్వాత ఇక దేవాలయంలో గొర్రె పిల్లను వధించడం అనేది లేనే లేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో? ఆయనే సర్వమానవాళి కోసం తానే గొర్రెపిల్లగా వచ్చి ఆయనే సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు ఆ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరిశుద్ధులుగా మార్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకంలో కంటే లోక పాపములను
మోసుకొని వెళ్ళి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన రక్షకుడు. ఆయన సేవ ఏంటి? పరిచర్య ఏంటి? బంధించబడిన వారిని విడిపిస్తాడు, నలిగిన హృదయం గల వారిని ఆదరిస్తాడు, ఏమండి చెరలో ఉన్న వారిని ఆయన బయటికి తీసుకొస్తాడు, ఏమంటే పాపంలో బంధించబడిన వారిని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు. దుఃఖాక్రాంతంలో ఉన్న వారికి ఆయన ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, నడిపిస్తాడు. హల్లెలూయా! ఇన్ని రకాలైనటువంటి పరిచర్య ప్రభు ఈ లోకంలో చేశారండి. ఇప్పుడు ఆయన పరిచర్య మేము కూడా చేసేది. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే, ప్రభు ఏ పరిచర్య చేశాడో మేము కూడా మరి ఒకవేళ పలానా వాళ్ళు దుఃఖంగా ఉన్నారు, బాధగా ఉన్నారు అనుకుంటే మేము కూడా వెళ్ళి ఏం చేస్తాం? ఏమండి పరామర్శించి, అమ్మ ధైర్యంగా ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, ఏమీ విడిచిపెట్టే దేవుడు కాదు అని మేము కూడా ఏం చేస్తాం? ధైర్యపరుస్తాం. ఒకవేళ మాకు తెలియకపోతే తర్వాత సంగతి. ఆ వ్యక్తి దుఃఖంలో ఉంది, ఆ వ్యక్తి అనారోగ్యంలో ఉంది అని మా దాకా రాలేదనుకో మేమేం చేయలేము. కానీ ఒకవేళ అయ్యా ఇదిగో నాకు బాగలేదయ్యా, నేను బాధలో ఉన్నానయ్యా, అయ్యా దైవజనుడా వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి అని అంటే దేవుని పేరట, హల్లెలూయా, మా సొంతంగా మేమేం చేయలేము. మేమేమి ఆర్ఎంపీ డాక్టర్లం కాదు, ఎంబీబీఎస్ డాక్టర్లం కాదు. హల్లెలూయా, మేమేం చదవలే. కానీ మాకు ఒక ఆయుధం దేవుడిచ్చాడు. ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా, ప్రార్థన ద్వారా సమస్త కార్యములు కూడా దేవుడు జరిగిస్తాడు. మేము వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ బాధల్లో నుండి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా, గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. కనుక ఇక్కడ రక్షకునిగా ఆయన ఈ లోకంలో పరిచర్య చేశాడు. అలాగే రెండవది గొర్రె పిల్లగా పరిచర్య చేశాడు ఆయన. గొర్రెపిల్ల యొక్క పనేంటి చెప్పండి? లోక పాపములను, మరి యేసుప్రభు మన పాపములన్నీ సిలువలోకి తీసుకెళ్ళాడా లేదా? సిలువలో ఆయన మోసాడా లేదా? సిలువలో ఆయన చనిపోయాడా లేదా? హల్లెలూయా, ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. ఇక మూడవదిగా మనం చూస్తే ఏమండి చూడండి, మూడవ మాట మధ్యవర్తిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మధ్యవర్తి. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో ఏమై ఉన్నాడు ఆయన? మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు పాపం వల్ల ఏం జరిగింది ఏమండి? యెషయా గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. 59 అనుకుంటా, చూడండి ఒకసారి. 59. చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు మీ దేవుని ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అంటే పాపం అనేది మధ్య గోడగా నిలబడింది. మధ్య గోడ అంటే దేనికి మధ్య గోడ? దేవునికి మనిషికి మధ్యలో ఆయన ఈయన లేదా దేవుడు మనిషి కలవకుండా, దేవుడు మనిషి మాట్లాడుకోకుండా, దేవుడు మనిషి సహవాసము చేయకుండా మధ్యలో ఒక అడ్డుగోడ వచ్చి నిలబడిందంట. అదేంటిదమ్మా? పాపం. పాపం ఒక అడ్డుగోడగా నిలబడిపోయింది. అందుకని దేవుడు ఏమంటున్నాడు? మిమ్ములను మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగోడగా వచ్చి నిలబడ్డాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన మీ ప్రార్థన ఆలకించకుండా ఉన్నాడు. అబ్బా, అంటే మరి ఇప్పుడు ఎవరొకళ్ళు కావాలి కదా ఆ దేవుణ్ణి మానవుణ్ణి కలపడానికి, మళ్ళా మనిషిని మళ్ళా దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి ఒక మధ్యవర్తి అవసరమయ్యాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఎఫెసీ పత్రికలోకి రండి. అక్కడ మధ్యవర్తిగా వచ్చిన యేసయ్య మన కోసం మరి ఏం చేశాడు అనేది చాలా మంచి మాటలు ఉన్నాయి. 12వ వచనంలోకి
2:12 ఒకసారి రండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇక ఈ మానవుడు దిక్కుమాలినడైపోయి తిరుగుతుంటే దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని లోకానికి మధ్యవర్తిగా పంపించాడు ఆయన. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేశాడు? మునుపు దేవునికి దూరస్తులైన మనల్ని, మునుపు దేవునికి దూరంగా బ్రతుకుతున్న మనల్ని, లోకములో బ్రతుకుతున్న మనల్ని ఏమంటే క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మనల్ని దేవుడు ఏం చేశాడంట? సమీపస్తులుగా. అరే స్తోత్రం కలిగినగా. మధ్యవర్తిత్వము. అరే రండిరా తండ్రి ఇంటికి రమ్మంటే ఇప్పటికి చాలామంది మేము దిక్కుమాలినోళ్ళగానే బతుకుతాం, మేము రోడ్ల మీద, మేము ఇట్లా దేశదిమ్మరులుగానే బతుకుతాము, ఈ లోకంలో పాపంలో అలాగే బ్రతుకుతాము, మాకు ఇదే బాగుంది అంటున్నారు చాలామంది. ఆ తప్పైన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఎంత సంతోషపడ్డాడండి. ఎదురుగా వెళ్ళాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, తన ఇంటికి తీసుకొచ్చాడు. ఏమండి చక్కని స్నానం చేయించాడు, క్రాఫ్ వేయించాడండి, మంచి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు, వాడికి చెప్పులు తొడిగించాడు. చెప్పులు కూడా లేవు, వీడికి చెప్పులు కూడా లేవు, చెప్పులు తొడిగించాడు, మంచి చెప్పులు తొడిగించాడు, బంగారపు ఉంగరాన్ని తొడిగించాడు. ఇప్పుడు పని వాళ్ళతో ఏమన్నాడు? మీరు వెళ్ళి క్రొవ్విన దూడను వధించి మీరు తీసుకొని రండి, మనం గొప్ప విందును చేసుకుందాము, మనం సంతోషపడదాం. ఎందుకంటే తప్పిపోయిన ఈ నా కుమారుడు తిరిగి దొరికాడు, వచ్చాడు. హల్లెలూయా. నిజంగా ప్రియ దేవులారా, తండ్రి ఎంత సంతోషపడతాడో ఒక పాపి రక్షణ పొందితే, దేవదూతలు ఎంత సంతోషిస్తారో ఒక పాపి రక్షణ పొందితే, పరలోకంలో ఎంత గొప్ప సంతోషమో ఒక పాపి రక్షణ పొందితే తెలుసా? అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మధ్యవర్తిగా వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే మన చేయి పట్టుకొని తీసుకెళ్ళి దేవుని చేతిలో పెడతాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అరే అబ్బాయి, ఈ రోజు నుండి నువ్వు దేవుని బిడ్డగా బ్రతకరా, ఆయన చెప్పినట్టు విను, ఆయనకు లోబడు, నువ్వు దేవుని బిడ్డగా జీవించు అబ్బాయి, ఇక నీ మీద తండ్రి కోపం అంతా కూడా తగ్గిపోయిందయ్యా, ఏం లేదు బాబు, ఇక తండ్రి ప్రేమలో నువ్వు వర్ధిల్లరా అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. 16 చదువుతున్నా. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఎలాగో చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవునికి మనకి మధ్య సమాధానకర్త, మధ్యవర్తిగా వచ్చాడు ఆయన. మరి యేసు ప్రభువుని మనం లెక్క చేయలేదనుకోండి, మధ్యవర్తి లేకపోతే ఏముంది? దేవుని ఉగ్రత డైరెక్ట్గా మన మీదకే వస్తుంది. మనలో ఎన్ని తప్పులు చేసినా మన మీదకి రాదేంటండి? ఒక మధ్యవర్తి ఉన్నాడు అడ్డంగా. హల్లెలూయా. తండ్రి ఆయన గాయాలు చూపిస్తాడు. తండ్రి, ఆ బిడ్డల కోసమేగా నేను సిలువలో గాయాలు పొందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ చూస్తున్నారా, ఈ గాయాలు వాళ్ళ కోసమేగా, ఈ రక్తము వాళ్ళ కోసమేగా నేను చిందించింది. నా మొహం చూసి వాళ్ళని క్షమించయ్యా, మన కోసం విజ్ఞాపన చేయుచున్నాడు. అందుకని ఆ ఉగ్రత మన మీదకి డైరెక్ట్గా రావట్లా. మనం ఏమనుకుంటున్నామండి, మనం ఏం చేసినా మనకేం కావట్లేదు అనుకుంటున్నాం, కానీ మధ్యవర్తి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా.
మధ్యవర్తి ఉన్నాడు, ఆయన అడ్డంగా నిలబడిపోతున్నాడు అక్కడ. లేకపోతే మనం ఎప్పుడో అంతే తట్ట కట్టేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం మనం. ఆయన అడ్డం పడుతున్నాడు. ఈ సంవత్సరము కూడా ఉండనేమో, సరే ఫలించినా సరే, సరిదిద్దుకున్నా సరే, నిలబడతాడా సరే, మార్చుకుంటాడా సరే, ఏమండి సరిదిద్దుకుంటాడా సరే, లేకపోతే నువ్వు కాదు తండ్రి, నువ్వు కాదు నేనే చూసుకుంటాడు వ్యవహారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వది న్యాయాధిపతిగా. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23 చదవండి ఒకసారి. న్యాయాధిపతి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట మనం అక్కడ చూస్తున్నాం కదా. ఆయన ఎవరమ్మా? న్యాయాధిపతి. అంటే న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో, పాట ఉందా లేదా? న్యాయాధిపతిగా ఆయన ఎలా రాబోతున్నాడు చెప్పండి. న్యాయాధిపతిగా రాబోతున్నాడు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో, ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ మానవా. న్యాయాధిపతి అయి హల్లెలూయా. ఏమండి, మన కోసం గొర్రెపిల్లగా చనిపోయిన దేవుడు యేసుక్రీస్తు మన కొరకు మధ్యవర్తిగా వచ్చి దేవునికి మనకి మధ్య సమాధానం కలగజేసినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు మళ్ళీ ఎలా రాబోతున్నాడు? ఆయన న్యాయాధిపతిగా, యూదా గోత్రపు సింహముగా. ఇక ఆయన ముందు నిలబడాలి మనం. ఒకవేళ గొర్రెలను చూచి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఏమండి రండి, మీ కొరకు సిద్ధపరచబడినటువంటి పరలోక రాజ్యములో మీరు ప్రవేశించండి. ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఆయన మేకలను చూసి ఏమంటాడు? నా తండ్రి చేత శపించబడిన వారులారా, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన నరకాగ్నిలోనికి మీరు త్రోసివేయబడతారు. కనుక ఎవరు గొర్రెలు? ఎవరు నీతిమంతులు, మేకలు ఎవరు? పాపులు కదా. మరి న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు కనుక ఏమండి, ఆయన ముందుగా ఎలా వచ్చాడు? ఆయన రక్షకుడిగా వచ్చాడు, తర్వాత గొర్రె పిల్లగా వచ్చాడు, తర్వాత మధ్యవర్తిగా వచ్చాడు, ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఇక ఆయన వచ్చాడు అంటే ఇక మనం ఆయన ఎదుట చిన్న మాట మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఇక కాదు ప్రభువా, నాకు చాలా బాధలు ఉన్నాయి, అందుకే రక్షణ పొందలేదు, ఈ బాధలన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈ లోపు నువ్వు వచ్చేసావు ప్రభువా అని చెబుతావా? చెప్పరేమ్మా? నో 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 ఇక మాట్లాడే పని. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దముతో, గొప్ప ఆర్భాటముతో వస్తాడు ఆయన. హల్లెలూయా. అసలు మామూలుగానే మనం దేవుని చిన్న దర్శనం వస్తే, ఏదన్నా చిన్న దర్శనం వస్తే, దేవుని దర్శనం మామూలుగానే మనం అసలు తట్టుకోలేం. ఆయన ఆ ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటంతో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇంక మనం ఏం మాట్లాడగలుగుతాం ఆయన ముందు? కనుక దేవుడు ఏమిస్తున్నాడు మనకంటే, ఇది కృపాకాలం, ఇది కృపా సమయం ఇస్తున్నాడు దేవుడు. రక్షణ పొందండి. మీకోసమేగా నేను రక్షకుడిగా లోకానికి దిగొచ్చింది, మీకోసమేగా గొర్రెపిల్లగా సిలువలో ప్రాణం పెట్టింది, మీకోసమేగా నేను మధ్యవర్తిగా వచ్చి మిమ్ములను దేవుణ్ణి నేను సమాధానపరిచేది మీకోసమే కదా. నేను రేపు న్యాయాధిపతిగా రాబోతున్నాను. ప్రభు మాట్లాడుతున్నాడు. లేదేం పిల్లరా, మనం సాకులు చెప్పడానికి
వచ్చింది గొర్రెపిల్ల కాదు వచ్చేది. సాకులు చెప్పడానికి వచ్చేది ఎవరు? గొర్రెపిల్ల కాదు. గొర్రెపిల్ల అయితే ఎన్ని సాకులైనా చెప్పొచ్చు. ఎందుకు? ఆయన గొర్రెపిల్ల కాబట్టి పాపం ఏమో తెలిసి తెలియకుండా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, మరి వెళ్ళినోళ్ళు మళ్ళా వచ్చి రక్షణ పొందుతారేమో ప్రభు అని ఆయన చూస్తూ ఊరుకుండిపోయాడు. కానీ రేపు ఎలా రాబోతున్నాడు? న్యాయాధిపతిగా కొదమ సింహంగా రాబోతున్నాడు. అందుకు భయపడాలి మనం. దేవుని రాకడంటే మనం భయపడాలి. భయపడి ఏం చేయాలి? రక్షణ పొందాలి, దేవుని బిడ్డలుగా మార్చబడాలి. ప్రియ దేవులారా, ఈ రోజున మనం 4 మాటలు ధ్యానం చేస్తాం. ఆయన సేవ, ప్రభు యొక్క సేవ, పరిచర్య. ఆయన ఏ రకంగా ఈ లోకంలో సేవ చేశారు? ప్రియ దేవులారా, ఆయన ప్రధాన కాపరి. ఆయన ప్రధాన కాపరిగా, ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకు వాడబారని కిరీటం ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా! వాడబారని కిరీటం ఇస్తాడు ఆయన. ఎవరైతే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ఎవరి దేవుని మాటకు విని లోబడి, ఎవరి ప్రార్థనలో, విశ్వాసంలో ఎవరైతే స్థిరమైన వారిగా ఉంటారో వారికి ఏమిస్తాడు దేవుడు? వాడబారని కిరీటము. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమయ్యే రోజు త్వరలోనే ఉంది. హల్లెలూయా! మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం ఆలోచన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ఇస్తున్నాడు. మరి ఈ అవకాశాన్ని